ఇప్పుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ పోలీసుల గురించి, అదేవిధంగా అంటే చాలా మంది పోలీస్ వ్యవస్థ మీద అసంతృప్తిగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు ఆ విషయంలోనే మా మీద తిరిగి అటాక్ మొదలు పెట్టారు. కానీ ఒకటి అధ్యక్ష, ఇప్పుడు శంకరయ్య గారి గురించి, సిఎస్ శంకరయ్య గురించి కూడా చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ యాక్చువల్ గా ఇతని మీద అప్పుడే సస్పెండ్ అయ్యారు. అతని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. త్వరలోనే అతని మీద కఠినమైన చర్యలు ఉంటాయి, క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అధ్యక్ష. అది సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ అందరూ ఇందాక మాట్లాడుతున్నప్పుడు అధ్యక్ష, కొంతమంది సభ్యులు కూడా అడిగారు నన్ను, మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 3 కేసుల గురించి కూడా చెప్పారు అధ్యక్ష. దానికి కూడా ఒకసారి సిట్కి ఇమ్మని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు. దాని మీద కూడా మేము ఒకసారి చర్చించుకొని అది కూడా సిట్కి ఇచ్చే బాధ్యతని ఒకసారి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. అఖిలప్రియ గారు చెప్పారు కొన్ని కేసులు. అంటే విషయం ఏంటంటే, ఒక్కసారి నేను మా సభ్యులందరూ వదిలితే రకరకాల కేసులన్నీ కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు విషయం ఏంటంటే, అంటే ఈ సందర్భంగా మనందరికీ కూడా తెలియాలి. యాక్చువల్ గా ఐటీ యాక్ట్ సార్, ఐటీ యాక్ట్ ప్రకారంగా చేసుకున్నా కూడా 7 years లోపు శిక్షలు పడే వాటికి స్టేషన్ బెయిల్ అనేది వస్తుంది. సో అదే నేను చెప్తున్నాను సార్, అందుకే కదా సబ్ కమిటీ వేశారు సార్. సబ్ కమిటీ అందుకే వేశారు, ఆ చట్టం తయారు చేయడానికే చేశారు. ఇప్పుడు దాని మీదే మేమందరం కూడా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చట్టం అతి త్వరలో తీసుకురావాలి. ఈరోజు మీకే కాదు అధ్యక్ష, మనందరికీ కూడా ఉపయోగం. ప్రజలే కాదు సార్, మనం కూడా ఇబ్బందులు పడుతున్నాం. ఫస్ట్ టార్గెట్ మనమే. రీసెంట్ గా అంటే ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారిగా మాట్లాడేసి ఐపీ అడ్రస్ మార్చేస్తే మమ్మల్ని ఏమీ చేయలేరన్న దృక్పథంతో ఉన్నారు. ఈ రోజు టెక్నాలజీని కూడా బేస్ చేసుకొని ఎక్కడైనా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము ఎక్కడో ఉన్నాం కదా, మేము ఇక్కడ పోస్ట్ పెడితే మమ్మల్ని అక్కడికి వచ్చి ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా ట్రాక్ మేము తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఈ రోజు ప్రజలందరూ కూడా అధ్యక్ష, ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇలా ఇబ్బంది పడినా ప్రజలైతే సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి. ఈరోజు వైజాగ్ సిటీలోనే ఉమెన్కి రక్షణ ఉంది అని చెప్పి సర్వేల రిపోర్టులు చెప్తున్నాయి. అదేవిధంగా వైజాగ్ లాంటి సిటీలో లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ భూముల్ని కాపాడుకోలేక, వాళ్ళ ఇళ్లని కాపాడుకోలేక బయట దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఏదో ఎంతో కొంత అమ్మేసుకొని బయటకు వెళ్ళిపోదామన్న పరిస్థితిలోంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష. అలాంటిది ఈ రోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పి బయటకు వచ్చి చెప్పే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు అమరావతి రైతులు, ఆ రోజు చాలా మంది కేసుల గురించి కూడా మాట్లాడారు. అమరావతి రైతుల మీద అక్రమ కేసులు, ఇలా ఈ రోజు ఇండివిజువల్ గా చూసుకున్నా ఒక్కొక్కరి మీద సుమారుగా ఒక 10 కేసులు 15 కేసుల పరిస్థితి కూడా. ఇందాక ఏదైతే మన కిషోర్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడారో, అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అవ్వదు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు అధ్యక్ష. డెఫినెట్ గా ప్రాసిక్యూషన్ దగ్గర, కోర్టుల దగ్గర అది క్లియర్ అవుతాయి. ఎవిడెన్స్లు కూడా ఏమీ లేవు, చాలా దగ్గర ఎవిడెన్స్లు లేవు. వాటిని కూడా చట్టబద్ధంగా ఆ కేసులన్నీ కూడా తీసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఎందుకంటే వాటి మీద చిన్న సూచన ఇస్తారా? హోంమంత్రి గారు మాట్లాడుతున్న చాలా తీగా ఉన్నాయండి. కారణం ఏంటంటే, ఇందాకే మన గౌరవ సభ్యులు ఒక శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోట్ చేశారు. ఒక సోషల్ మీడియాలో ఓ మురళి అనే అతను పెడితే కేసు కూడా లేకుండా అతను విచారణకి తీసుకెళ్ళి కోవిడ్ తగిలించి మరణ విషయాలు వచ్చాయి. మన ప్రభుత్వం అట్లీస్ట్ విచారణ కూడా పెళ్ళిపోలేని చట్టం ఉందనే మాట మాట్లాడుతున్నారు. అది విచారకరం. అట్లీస్ట్ భయపడడం చేయమనండి, సమాచారానికి ఒక కవర్ చేయమనండి. కవర్ చేయకుండా మాకు చట్టాలు అడ్డొచ్చేసే చట్టాలు మన లోపలి పనిచేస్తున్నాం ఆ ప్రభుత్వం అని చెప్పడానికి మనకు కూడా సిగ్గుండాలి సార్. సభ్యులుగా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన వ్యవహారాలను కూడా మనం నిలదీసుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం ఉంది అనే మాట ధైర్యంగా చెప్తాను. కొంచెం స్ట్రాంగ్ చెప్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అదే నాకు హోంమంత్రి అయినందుకు కొన్ని అసెంబ్లీలో మాట్లాడకూడనివి అలాంటివి కూడా కొన్ని ఉంటాయి సార్. అలాంటిది ఏదైనా అనుమానం ఉంటే నాతో మాట్లాడమని నేను డెఫినెట్ గా దానికి సమాధానం నా దగ్గర ఉంది. కానీ కాకపోతే ఆన్ ద ఫ్లోర్ కొంచెం ఉంటాయి సార్. ప్లీజ్ అంటే స్పష్టంగా హోమ్ మినిస్టర్ గారు సార్ ఇందాక విషయం ఉంది అధ్యక్ష అని చెప్పారు. ఏంటి సార్? అదే మీరు కూడా కొన్ని చట్టాలు మార్చుకోవాలని చెప్పారు. అదే చెప్తున్నాను కదా సార్, చట్టాలు మార్చుకోవడానికే కదా ఈరోజు సబ్ కమిటీ వేసింది. అవును, మీరు కంటిన్యూ చేయండి. ఇంకా అలాగే పిలుస్తున్నారు సార్.
ఎలక్షన్స్ బిఫోర్ వాళ్ళు పోలీసు వాళ్ళ పైకి మామూలు కేసులు పెట్టుకొని మేము కొట్టించుకొని వాళ్ళే కేసులు పెట్టిన తర్వాత సభ్యత